మధ్యాహ్నం మనందరి సినిమా ఇరుముడి 6 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ ముసలి వరకు ప్రతి ఒక్కరు థియేటర్కి పోయి చూస్తురన్న. ఎవరన్నా మా ఇంటి పక్కన రామ్లక్ ఉంటుంది, ముసలామే మా పోరడు అన్నాడు, నాయనమ్మ 4 రోజులు అయితే ఫోన్లో వస్తుంది చూడొచ్చు అంటే, అరే బాడక అది సినిమా ఆ థియేటర్లో చూసే సినిమానంట, ఫోన్లలో చూడొద్దంట, థియేటర్లో చూసే సినిమానంట అని ఒక ముసలామె అన్న, ఒక 55 ఏళ్ళ ముసలామే ఆ మాట అంటుంది. ఆమె కూడా థియేటర్లో చూడాలనుకుంటుందంటే మన సినిమా ఎంత గొప్ప సినిమా అన్న, ఎంత గొప్ప కథ అన్న. ఇన్స్టాలో మొత్తం సినిమాను మొత్తం రివీల్ చేసేసారన్న. అయినా సరే ఏ ఒక్కరు కూడా ఎంత రివీల్ అయినా సరే ప్రతి ఒక్కరు సినిమాని థియేటర్లోనే చూడాలి, సినిమాని థియేటర్లోనే చూడాలి అన్న. నిజంగా చెప్తున్నా, అప్పుడెప్పుడో ఒసే రామలమ్మ సినిమాలో ఒసే రామలమ్మ సినిమాకి మా ఊర్లో లైన్లు కట్టి ఆడ మొగ అమ్మ నాయనమ్మ పిల్లలు అందరు పోయేది. మొన్న చూసినన్న ఏ సినిమా అయినా షాద్నగర్లో ఒకటే థియేటర్లు వేస్తారు, 3 థియేటర్లో 4 రోజులు హౌస్ఫుల్ ఉంది, ఇప్పటికీ టికెట్లు లేవు. అందరు నాకు కాల్ చేస్తున్నారు, అరే నువ్వు చేయొచ్చు కదా, నువ్వు అరే నాయన అవి అట్లుండే రయ్యా అందులో బుక్ చేసుకోవాలని చెప్పుకుంటున్నా. అంత గొప్ప సినిమా. ఇంకోటి సార్, నీకు నేను నా భార్య నా పిల్లలు నేను సచ్చే వరకు శివనిర్వాణ సార్ను మర్చిపోతే నేను మనిషినే కాదు. ఎందుకంటే నేను ఒక 18 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి, ఒక 12 ఏళ్ళ నుంచి ఒక లేడీ గెటప్లో బతుకుతున్నా. కొమరక్క అనే గెటప్లో, కొమరక్క అనేది లెజెండు, ఆమె తోపు, ఆమె నేను కాదు సార్, ఒక గెటప్ మాత్రమే. నన్ను చాలామంది చాలా విధాలుగా కొన్ని అవమానపరిచి, వీడికి లేడీ గెటప్పే చేస్తాడు, వీడు లేడీ గెటప్పే చేస్తాడు. నా ఫ్రెండ్స్ నా డైరెక్టర్లు నా రూమ్లో ఉన్నోళ్ళు 15 మంది డైరెక్టర్లు అయ్యారు సార్. వాళ్ళు ఒక్కరు కూడా నా గురించి ఆలోచించలేదు సార్. నేను ఎంత చేస్తున్నా వాళ్ళకి తెలుసు. కానీ మీరు నా అన్న కాదు, నా తమ్ముడు కాదు, మీరు నాకు పరిచయం లేదు, ఎందుకు ఇచ్చారు సార్? నాకు 3 రోజుల నుంచి ఒక్కటే ఫోన్ మోగుతుంది, నా పిల్లం ఎప్పుడు నాతో సంతోషంగా లేదు. 3 రోజుల నుంచి దాని సంతోషం చూస్తుంటే, బావా నువ్వు ఏదైనా చేయగలవు, వీడు కొమరంగాడు అంటున్నారు బావా. నాగులుగాడు అయిపోయాను సార్, నేను నాగులు అయిపోయాను సార్. అది మీ పుణ్యమే సార్. నిజంగా నా భార్య చెప్పమన్నా సార్, మీ పాదాలకు వందనం చేస్తున్నా సార్. ఎందుకంటే నన్ను వీడు ఏదైనా చేయగలడు అని నాకు ఉంది సార్. నాకు ఎవ్వరు ఇవ్వలేదు సార్ 18 ఏళ్ళల్లో. వీళ్ళు పరిచయమే లేదు సార్. రవి సార్ ఎవ్వరూ పరిచయం లేదు. నన్ను చూసి నా టాలెంట్ని చూసిండో ఏం చూసిండో దేవుడిలాగా నాకు అవకాశం ఇచ్చినావు, అదైతే ఒకటి సార్. ఇంకొకటి, నేను ఫైట్లు ఎప్పుడు చేయలేదు సార్. దసరాలో కూడా సాయి సార్తో చేశాను, ఫైట్ చేయలేదు. ఫస్ట్ డే నాది ప్రామిస్ సార్, నాది గే క్యారెక్టర్ అనుకున్నాను సార్. నన్ను ఒక లేడీ గెటప్ వేసేటోని పిలుస్తున్నాడు అంటే ఏదో గే క్యారెక్టర్ ఏదో అనుకున్నాను. కానీ వచ్చి సార్ నాకు రెడ్ షర్ట్ వేసి గెటప్ వేసి నువ్వు రవి సార్ గల్లబట్టి కొట్టాలంటే ప్యాక్ అయినాయి సార్. నా తోటి కాలే సార్, నిజం సార్, నా తోటి కాలే. అప్పుడు ఆడొక బూత్ మాట ఉంటుంది, సార్ అన్నాడు అనరా అన్నాడు. అమ్మ నీ కాలుమొక్తా సార్, నేను అనలేను సార్ అన్న. అంటే ఏం కాదు అనరా అన్నాడు. మీరు వచ్చేటప్పటికే నేను చెమటలతో తడిసిపోయినా సార్. మీరు అనుకున్నారు ఆ స్ప్రే కొట్టారేమో అనుకున్నారు సార్. కానీ అప్పటికే నేను మిమ్మల్ని చూసి తడిసిపోయాను సార్ అప్పటికే. కానీ గల్లబట్టి కొట్టిన ట్రైలర్లో ఉంటుంది, సినిమా చూసిర్రు, అది సింగిల్ టేక్లో ఓకే అయింది, హ్యాపీ ఫీల్ అయినా. తర్వాత ఫైట్ జరుగుతుంది. నేను 42 సినిమాలు చేశాను సార్, ఏ హీరో కూడా నాకు ఇంత కంఫర్ట్ ఇవ్వలేదు సార్. మీరు ప్రతి దగ్గర ఏం చెప్తున్నారంటే, అరే చూసుకున్నావా ఓకేనా ఫైటు, ఓకేనా ఫైట్. సార్ నేను అంత అద్భుతంగా ఫైట్ చేయడం ఏంటి సార్? ఎన్ని ప్రొడక్షన్ హౌస్ల నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి సార్. ఈ 3 డేస్లోనే ఒక 7 ప్రొడక్షన్ హౌస్ల నుంచి నాకు కాల్స్ వచ్చినాయి సార్. ఒరే నువ్వు నాగులుగాడేనా, ఇంత కుమరకంటే మేము నమ్ముతలేం రా నాయన, మతి పోతుందిరా నాయన అని. అదంతా మీరు ఇచ్చిన ఇదే సార్. ఆది కూడా సార్, మీ ఫైటరు ఆదినారాయణ మీ గురించి చెప్పి చాలా సపోర్ట్ చేసిండు. మీకు నిజంగా సార్ ఒక్కటైతే గ్యారంటీ చెప్తా, మన ఇండస్ట్రీలో కాదు ఎక్కడైనా 100 మంది హీరోలు ఉంటే 100 మందికి 100 రకాల ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఆ 100 రకాల మంది ఫ్యాన్స్, 100 హీరోల ఫ్యాన్స్ ఒకే ఒక వ్యక్తిని ఇష్టపడే వ్యక్తి మన రవితేజ సార్. ఆయనకు సపరేట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటూ లేదు, అందరు హీరోల ఫ్యాన్స్ కలిసి ఇష్టపడే మనిషి ఆ సారు. అంత మంచి సారు. మీరు ఇక్కడ నైట్లో ఫైట్ జరిగేటప్పుడు కూడా ప్రతిదీ అరే తాకుతుంది చూసుకో, సరేనా, నీకు కంఫర్టేనా అన్నాడు. ఆ ఫైట్లో అయితే కుక్కను కొట్టినట్టు కొట్టిరు సార్.
ఆ రెడ్ షర్ట్ వేసుకున్నాడు శివసారికి చెప్పిన దెబ్బ తాకిందంటే ఎక్కడ వద్దంటాడు అని భయంతో వద్దు, నా లైఫ్లో ఫస్ట్ టైం వచ్చింది నిరూపించుకోవాలని సార్ తాకిందారా కొమరం అంటే లేదు సార్ ఎక్కడ అక్కడ వాసిపోతున్నాయి రైట్. ప్రతిరోజు ఆ 4 రోజులు డోలో వేసుకొని పండుకున్నా సార్. మందు అలవాటు లేదు, మందు ఉంటేసి కానీ డోలో వేసుకొని పండుకున్నా కంపల్సరీ. కానీ మీ మంచితనం ఏంటంటే దెబ్బ తాకిన ప్రతిసారి వచ్చి అరే సారీరా తాకిందా అంటే ఏం తాకలేదు సార్, ఏం భయము. కానీ నా జీవితంలో మర్చిపోలేని క్యారెక్టరు, నేను బతుకున్నంతకాలం దీనివల్ల నేను బతుకుతా అని భరోసా ఇచ్చిన క్యారెక్టరు మీకు సాయన్న ఎక్కడున్నా గంటలు మీటింగ్ పెట్టి ఒక దగ్గర కూర్చొని మాట్లాడి మంచి చెడులు చెప్పే పెద్ద మనిషి అన్న. థ్యాంక్ యూ. వల్లి గారికి, మన కోడైరెక్టర్ సురేష్ అన్నకి, ప్రతి ఒక్కరికి 24 క్రాప్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి, రియల్ సతీష్ మాస్టర్కి, డిఓపి సార్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఆ టీచర్ అమ్మ నీ గురించి మా వదిన మా భార్య అందరు ఏమన్నారంటే తప్పుగా అనుకో సార్, ఉన్నట్టు చెప్తున్నా, అదే ఆ టీచర్ అమ్మ మీద నేను రాక్షసి ఉన్నట్టున్నది దాన్ని చంపుండ్రు అన్నారు. అంటే నీ మీద అంత ಕೋಪಂ వచ్చింది ಜನಕ್ಕೆ అంటే మీ ఎంత ಸಕ್ಸಸ್ చేసాಂ ಸರ್ ಎಂದು ರಾಜಿ ಮಾಡಿಕೊಳ್ಳಲ್ಲ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಗಡ್ಡ ಕಲರ್ ಮಾಡುವಾಗ ಹೇರ್ ಕಲರ್ ಯಾಕೆ ಹಚ್ಚಬೇಕು? ಬಿಗಿನ್ ಮೆನ್ಸ್ ಬಿಯರ್ಡ್ ಕಲರ್. ಇದು ಗ್ರೇ ಅನ್ನು ನ್ಯಾಚುರಲಿ ಕವರ್ ಮಾಡಿ ನೀಡುತ್ತೆ ಹೆಚ್ಚು ಡಾರ್ಕ್ ಬಿಯರ್ಡ್. ಬಿಗಿನ್ ಗೋ ಫಾರ್ ಬೆಟರ್. నేను పాపకి చెప్పొస్తా అంటే బహాన్ సార్ అయిపోయింది లేదు. మీ అందరికీ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్లకి అందరికీ, అనంత శ్రీరామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరికీ పాదాభివందనం చేస్తాను. మాకు అర్థమైంది మీ ఆనందం అంతా కూడా. కంగ్రాచ్యులేషన్స్ మీకు. ఎస్ కమాన్ రాఖీ గారు, చాలా హాఫ్ మినిట్లో మాట్లాడాలి మనం ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ శివన్న. శివగారు డైరెక్టర్ గారికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఎందుకంటే మజిలీ నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు ఆయన. రియల్ చెప్పాలంటే నేను రవితేజ గారి సినిమాలు చూసే నర్సీపట్నం నుంచి ట్రైన్ ఎక్కాను. ఈడియట్ సినిమా చూసి నేను ట్రైన్ ఎక్కాను. ఇప్పుడు వరకు ఆయన కాంబినేషన్ ఒక్కటన చేద్దామని నా కోరిక మన శివగారు నెరవేర్చారు. థ్యాంక్ యూ సో మచ్ శివగారిని. నాకు నిజంగా మజిలీ నుంచి మీరు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మైత్రి మూవీస్ పొడ్డోలు థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం ఏంటంటే నేను రిలీజ్ అయిన కానించి నేను 10 టిక్కెట్లో వైజాగ్లో ట్రై చేస్తున్నాను. ఈరోజు ఈవినింగ్ దొరికాను సెకండ్ షో ఫ్యామిలీకి. అంటే ఎంత పెద్ద హిట్ అంటే మొత్తం ఈడుముడి అనే మాట్లాడుకుంటున్నారు. ఇలాగ ఈ సౌండ్ కంటిన్యూటీ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారికి, రవితేజ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. వావ్ రాఖీ గారు, మీరు ఈ టాస్క్లో విన్ అయిపోయారు. హాఫ్ మినిట్ కంటే ముగించేశారు. కమాన్ అప్పు గారు మీరు కూడా. ముందుగా అందరికీ నమస్కారం అండి. మైత్రి మూవీ మేకర్స్ వారికి రవి గారు అండ్ నవీన్ గారు థ్యాంక్ యూ సార్. మీ బ్యానర్లో 3 సినిమాలు చేశారు, రంగస్థలం, వాల్తేరు వీరయ్య, ఇప్పుడు ఇరుముడి. థ్యాంక్ యూ సో మచ్ సార్. శివ సార్, మీరంటే ఇక మాటల్లో చెప్పలేను సార్. పర్సనల్గా కూడా మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు ముందుగా ఉంటే నేనేం మాట్లాడలేను, నర్వస్ అయిపోతాను మొత్తం. సార్ లవ్ యూ సార్. మధ్య నుంచి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ సార్. ఇక మాస్ రాజా రవితేజ గురించి ఒక 2 మాటలండి సార్. మీరు నడుచుకుంటూ వెళ్తుంటే మీ క్రూ మొత్తం పరిగెడతారు సార్. మీ ఎనర్జీ ఏంటి సార్? ఆ ఎనర్జీ వాటి ఎనర్జీ సార్. ఎప్పుడు చూసినా షాక్లో చూస్తూ ఉంటాను నేను. మీరు నడుస్తూ ఉంటారు, వెనక క్రూ పరిగెడుతూ ఉంటారు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా అదే ఎనర్జీ సార్. ఏం ఎనర్జీ సార్ మీది సార్? మీతో పని చేస్తే మామూలు కిక్ రాలేదు సార్. ఫస్ట్ డే నాతో అన్న మాట, ఏం అబ్బాయి రెడీయా అన్నారు. ఆ రోజు నేను పడుకోలేదు సార్. అసలు నేను చాలా హైలో ఉన్నాను సార్. ఆ రోజు అంతా నేను కిక్ 2 ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు బతిలాడాను సార్, ఆడిషన్ తీసుకోమని, ప్లీజ్ గివ్ మీ 1 ఛాన్స్ మై సైడ్. కానీ లేదన్నారు సార్. నా ఫ్రెండ్ అడిగాడు, ఎందుకు అంత బతిలాడుతున్నావు అని అడిగాడు. ఈ సినిమా కదా ఇంకో సినిమా చేసుకుందాం అన్నాడు. నేను చెప్పాను సార్, లేదు రవితేజ గారి సినిమా చేస్తాను, ఆయన ముందు చెప్తాను అని చెప్పాను. మొత్తం అందరి ముందు చెప్పేశాను. థ్యాంక్ యూ సార్. సాయి కుమార్ సార్, మీ సినిమాలు మీరు మా నాన్నగారితో చూశాను. ఇప్పుడు మీతో యాక్ట్ చేయడం కూడా చాలా హ్యాపీ అనిపించింది సార్. లాస్ట్ షాట్ చేసినప్పుడు బాగుందని చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా మర్చిపోతే సారీ అండి. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ అలానే మీసాల లక్ష్మణ్ గారికి కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ప్లీజ్ కంటిన్యూ అండి. హాయ్, నా పేరు మజిలీ శ్రీధర్ అండి, నాది వైజాగ్ సార్. మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారికి, రవి గారికి నా బెస్ట్ విషెస్ అండి. నమస్తే సార్. శివ నిర్వహణ థ్యాంక్ యూ సో మచ్ బావా. నేను ఎక్కడో వైజాగ్లో ఉండి ఏదో హాస్పిటల్లో జాబ్ చేసుకుంటే ఈ శివ నిర్వహణ గారు
నాకు ఫస్ట్ మూవీ మజిలీలో ఆఫర్ ఇచ్చారు. అలా ప్రతి మూవీలో కూడా నా శివ నరవన నాకు ప్రతి మూవీలో ఏదో చిన్న చిన్న పాత్రలు వేస్తున్నారు. థ్యాంక్స్ బావా. నీకు